ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ అంటే నాకు చాలా గౌరవం. ఆనెస్ట్లీ ఐ హ్యావ్ లాట్స్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ హిమ్. నా దృష్టిలో ఆయన ఒక ఉద్యోగానికి వదిలెట్టేసేసి ఒక దళిత పార్టీకి, ఒక బహుజన్ సమాజ్ పార్టీకి లీడ్ చేద్దామని, దళితులందరినీ ఐక్యం చేస్తానని, దళిత సమాజం యొక్క అభివృద్ధికి అంకిత భావంతో కృషి చేస్తానంటే, దళితుల్లో అంత చక్కగా చదువుకున్నవాడు, విద్యావంతుడు, ఈయన వల్ల దళిత సమాజానికి న్యాయం జరుగుతుందని చాలా ఆశపడ్డా సార్. ఆనెస్ట్లీ అదే భావనతో నిన్న. కానీ నాకు ఆయనంటే ఒక హిమాలయ పర్వతం లాగా కనపడిన ఒక వ్యక్తి ఒక్కటేసారి ఆయన రాజీనామా పెట్టి బీఆర్ఎస్లో చేరంగానే నా అభిప్రాయం అంతా మారిపోయింది సార్. ఐ ఫెల్ట్ దట్ ఈజ్ ఆల్సో లైక్ ఎనీ అదర్ ఆపర్చునిస్టిక్ పాలిటిషియన్ అని అనిపించింది. బహుజన రాజ్యం తీసుకొస్తున్నాడు సార్. ఆయన గురించి వ్యక్తిగతంగా మనం అంతగా సార్ ఆయన రాజకీయాలకు వచ్చిండు, బహుజన రాజ్యం. ఇప్పుడు రేపు మీలాంటి విచక్షణ కోల్పోయాడు సార్. ఒక రకంగా చెప్పాలి, రేపు ఎవడన్నా కూడా వచ్చి ఎస్సీ ఎస్టీ బీసీలలో నేను బహుజన రాజ్యం అంటే నమ్ముతారా? అసలు బహుజనులకి ఆయన వల్ల లాభం కంటే ఎక్కువ నష్టం జరిగింది. ఇవాళ బహుజనుల నాయకత్వమే డౌట్ఫుల్గా, వాళ్ళ క్రెడిబిలిటీ గ్యాప్. రేపు ఇంకెవరు చెప్పినా తిట్టి మళ్ళీ వాడు అమ్ముడు పోతాడు, అసలు ఎక్కువ తిట్టేవాడు తొందరగా అమ్ముడు పోతాడు అనేటువంటి ఒక నానుడి ఈనాడు సమాజంలో వచ్చేసింది సార్. ఈయన దాన్ని స్టాండర్డైజ్ చేసి పారుస్తున్నాడు.